హలో అండి. ఇది వైజాగ్‌లో డే 1. హ్మ్. డే 1 అంటే డే 0 అనుకోండి. మేము ఆఫ్టర్‌నూన్ దిగాం ట్రైను. ఇంక ఇంటికి వెళ్లి పడుకొని లేచాం. ఇంక అంతే. ఇంక నైట్ 11కి గృహప్రవేశం ముహూర్తం. సో, నైట్ 10 కల్లా స్టార్ట్ అయిపోయాం. ఈ ఇంటి నుంచి న్యూ హౌస్‌కి ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. ఇంక నైట్ అందరూ రెడీ అయిపోయాక ఆటో బుక్ చేసి కొంతమంది అందులో ఇంకా అక్కడ తిరగడానికి బైక్స్ అవి కావాలి కదా మనకి. సో, కొంతమంది బైక్స్‌లో స్టార్ట్ అయిపోయాం. మా బుడ్డోడైతే బైక్‌లో వస్తా అని ఒకటే గొడవ. ఇంక వాడిని కూడా బైక్ ఎక్కించేసాం. బట్ చాలా చల్లగా ఉంది. ఇంకా అలా హౌస్‌కైతే రీచ్ అయిపోయాం. ఎక్కువ మందికి ఏం చెప్పలేదు. ఓన్లీ దగ్గర దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందికి మాత్రమే చెప్పారు. చాలా సింపుల్‌గా. ఇంకా అందరం పైకి వెళ్ళిపోయాం. పైనైతే వాళ్ళ పక్కిల్లు తీసుకున్నారు సామాన్లవి పెట్టడానికి. సో, ఫస్టయితే అక్కడికి వెళ్ళి అన్నీ సెట్ చేసుకొని, ఇంకా ముహూర్తం టైం అయ్యేసరికి ఆవునైతే పంపించేశారు. ఇంకా తర్వాత గృహప్రవేశం కూడా అవుతుంది. ఇంకా అందరూ లోపలికైతే వెళ్ళిపోయాం. ఇంకా పూజలన్నీ స్టార్ట్ అయిపోయాయి. గణపతి పూజ అది అయిన తర్వాత పాలు పొంగించి వాస్తు పూజ కూడా చేసేశారు. మేమేమో గాలి లేక కొంచెం బాల్కనీలో కూర్చున్నాం చాలా సేపు. చాలా టైం అయిపోయింది. ఇంకా మిడ్‌నైట్ అయ్యేసరికి ఫుల్ ఆకలేస్తుంటే అందరికీ నేను బ్యాగ్‌లో ఉన్న స్నాక్స్ అన్నీ బయటకి తీశాను. సో, అవన్నీ కూర్చొని అందరం తినేసాం కొంతసేపు. ఇంకా అన్ని పూజా కార్యక్రమాలన్నీ అయ్యేసరికి చాలా టైం అయింది. లిటరల్లీ మార్నింగ్ 6 అయిపోయింది పూజలన్నీ కంప్లీట్ అయ్యేసరికి. మార్నింగ్ ఇంకా అందరూ లోకల్ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫ్టర్‌నూన్ వస్తామని వెళ్ళిపోయారు. ఇంక మేమైతే ఎక్కడ వాళ్ళం అక్కడ పడిపోయాం. మళ్ళీ మార్నింగ్ 9 దాటాకే లేచాం. లేచేసరికి అందరూ వస్తున్నారు. ఇంక లేచి ఫాస్ట్‌గా రెడీ అయిపోయాం. ఎక్కువ మంది లేరు అని చెప్పా కదా! సో, ఇంట్లోనే లంచ్ కానిచ్చేసాం. బయట వర్షం కూడా కురుస్తుంది. ఇంక మా కజిన్స్ అందరూ కూర్చొని కాసేపు సొల్లేసుకొని వర్షం తగ్గిందని టెర్రస్ మీదకి వెళ్ళాం. అక్కడ పిక్స్ అవి తీసుకొని కొన్ని రీల్స్ అవి చేసి కిందకొచ్చేసాం. ఇలా జరిగిందండి మా ఫంక్షన్.